అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్లో వారి సలహాలు అందిస్తే రెమిషన్ అండ్ రివర్సల్కి తోడ్పడుతూ గైడెన్స్ ఇస్తూ లక్షల మందికి వారి సేవలను అందిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ సుపరిచిత డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్ 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డాక్టర్ నందమూరి దిలీప్ గారు యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. బహుశా 2-3 లక్షల మంది పేషెంట్లకి వారు సలహాలు, వైద్యపరమైన సిండ్రోమ్ ఎక్స్ అని చెప్పుకుంటున్న ఈ మహమ్మారి గురించి గైడెన్స్ ఇస్తూ వారికి జనరల్ హెల్త్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ సూపర్ స్పెషాలిటీస్ అని అటు ఇటు వెళ్తున్న రోజున కాదు, ఫౌండేషన్ చాలా ముఖ్యం, ఇదే నా కాలింగ్ అని డిసైడ్ చేశారు. కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ ఫిజిషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, వెయిట్ గెయిన్, అన్ని రకాల విషయాలకి ఆయనే మన కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో డాక్టర్ దిలీప్ గారు, మీకోసం బిస్కెట్లు పట్టుకొచ్చాము. తినచ్చా బిస్కెట్లు? స్పెషల్ బిస్కెట్స్, మామూలు బిస్కెట్స్ అండి? మంచి బిస్కెట్లు సార్. బిస్కెట్లు, స్వీట్లు తింటారా మీరు? ఇవన్నీ మామూలుగా తినొచ్చు అంటారా? మైదా పిండితో చేశారన్నారు. సో ఏదైనా తినొచ్చా? డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్యాలరీస్ యూఆర్ బర్నింగ్ అండ్ హౌ మచ్ యూఆర్ ఈటింగ్. సో ఇది సార్ మైదా పిండి బిస్కెట్. నేను మీరు మైదా పిండి బిస్కెట్ అంటున్నారు కదా, దాంట్లో ఫ్లవర్, మైదా, వీటిది హైలీ ప్రాసెస్డ్ షుగర్ ఉంది, హైలీ ప్రాసెస్డ్. దానికి బటర్ వేస్తారో లేకపోతే వనస్పతి వేస్తారో మనకు తెలియదు. సో ఫ్యాట్ ఉంది, కార్బ్స్ ఉంది, ఫాస్ట్ కార్బ్స్ ఉన్నాయి. మీరు 100 గ్రాములు తీసుకుంటే దాన్ని, అది 100 గ్రాములు అయి ఉండదు, బట్ ఇది ఒక 60 గ్రాములు ఉండొచ్చు. అది 2 తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ అనుకోండి. మీరు ఈ 100 గ్రామ్స్ ఇది తిన్నా, నాన్ షుగరు ఫైబర్ ఉన్న బ్రిటానియా బిస్కెట్లు ఏమైనా తిన్నా, ఆ 100 గ్రాములకు వచ్చేది 50 గ్రాముల కార్బ్స్, క్యాలరీస్ 500 క్యాలరీ, 450 నుంచి 500 క్యాలరీస్. ఏది తేడా రాదు. సో లో ఫైబర్ ఉన్నా, హై ఫైబర్ ఉన్నా క్యాలరీస్ అదే కావాలంటే చూసుకోండి. న్యూట్రిషన్ వాల్యూస్ నేను చెప్పట్లా. మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు కదా, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకోండి, షుగర్ అనే బిస్కెట్స్ తీసుకోండి, రెండు ఒకే క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది అడిగారు చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి క్రాన్బెర్రీ తీసుకోవాలి, క్రాన్బెర్రీ జ్యూస్ తాగాలి. అలా చెప్పగానే అర్జెంట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో బ్రాండ్ క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకొస్తారు. అన్నిట్లో షుగర్ యాడెడ్. షుగర్ పక్కన పెట్టండి, షుగర్ ఎలాగ ఉంటుంది. అసలు క్రాన్బెర్రీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది తెలుసు మీకు? ఎప్పుడైనా చూసారా? మీకు కుదిరితే వెళ్ళి చూడండి. 2 to 3% ఉంటుంది క్రాన్బెర్రీ. అంటే 100 ml మనం జ్యూస్ తాగితే 2 to 3 ml క్రాన్బెర్రీ ఉంటుంది, మీదంతా షుగర్ వాటర్. అదే ఫ్లైట్లో పల్లీలు ఇస్తాడని చెప్పి ఫ్లైట్ కొనుక్కుంటుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తారు చెప్పిన, తాగితే ఏమొస్తుంది, షుగర్ ఎక్కువయ్యి ఇంకొంచెం ఇన్ఫెక్షన్ పెరుగుద్ది, అంతే తగ్గేది ఉండదు. వాడికి ఖర్చు, మనకి ఖర్చు, వాడికి ఆదాయం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. నిజంగా షుగర్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్కి, బ్యాక్టీరియాకి మల్టిప్లై అవ్వడానికి ఒక గ్రౌండ్ కదా, బ్రీడింగ్ గ్రౌండ్ కదా. దట్స్ ఈజీ ఫుడ్ కదా బ్యాక్టీరియా కూడా, ఈస్ట్ కూడా కదా సార్, ఈస్ట్ కూడా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ చెప్తారు బిజినెస్లో వర్క్ గ్లోబలీ బట్ అదే ఉంటుంది, థింక్ గ్లోబల్ బట్ వర్క్ లోకల్ అన్నట్టు. హియర్ ఆల్సో యూ థింక్ గ్లోబల్, టేక్ ఆల్ రీసెర్చ్ ఫ్రమ్ గ్లోబలీ అండ్ ఫాలో యువర్ రూట్స్ లోకల్. అంతే. సో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అఫ్ కోర్స్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఇంపార్టెంట్, కానీ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనే పెద్ద హెడ్లైన్ పెట్టుకుని మనం భ్రమణ పడకూడదు. మనం హెల్దీగా తినేసాము, హెల్దీగా క్రాన్బెర్రీ జ్యూస్ తాగేసాము అని ఈ హెల్త్ ఫ్యాట్స్ లోకి పడద్దని మీ సూచన. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే అందరికీ తెలివి ఉంది, మనకి నాలెడ్జ్ ఉంది, రైట్గా ఆలోచించండి అంతే, గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని. ఆ ట్రాపిక్ క్రాన్బెర్రీ జ్యూస్ అనగానే మంచిదని తీసుకోవద్దు. దాంట్లో ఏముందో చూడండి. షుగర్ ఫ్రీ బిస్కెట్ అని చూడండి, దాంట్లో ఏముంది? సాక్రిన్ ఉందా, సార్బిటాల్ ఉందా, లేకపోతే స్టీవియా ఉందా? ఏది కలిపారు మరి స్వీట్ అవ్వడానికి? స్టీవియా న్యాచురల్, కలుపుకోండి పర్లేదు. మాంక్ ఫ్రూట్ న్యాచురల్, బట్ సాక్రిన్ ఇవన్నీ కూడా సుక్రోలోజ్ మళ్ళీ క్యాన్సర్ చేస్తాయి, ఆస్పర్టైమ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మనం ఎక్స్ట్రీమ్గా బయటకు వెళ్ళలేం. వాట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ వీ కెన్ ఈట్. అవును, దాంట్లో మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి అంతే. గ్రీక్ యోగట్ అని తింటారా సార్? ఏదైనా గ్రీక్ యోగట్ నా అట్లాంటిది, మా ఇంట్లో యోగట్ బెస్ట్. ఫుల్ ఫ్యాట్ పాలల్లో పెరిగేసి తోడేసుకుని తినడం అనేది బెస్ట్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యాట్ అండ్ గుడ్ కార్బ్స్. చాలా ఇట్స్ వెరీ కంఫర్టింగ్ అండ్ రీఅష్యూరింగ్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ డాక్టర్ లైక్ యూ, డాక్టర్ దిలీప్ నందమూరి గారు. సో ఇవాళ అయితే మీరు చెప్పిన అద్భుతమైన ఈ ఫ్యాక్ట్స్ మేము టెంప్ట్ అయిపోయి ఈ జిలేబీ తినబోతున్నాం. మొత్తం తినొద్దండి, టేస్ట్ చేయండి ఒక చిన్న ముక్క. ఇంకా మీ అనుమతితో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మా వ్యూవర్స్ కి మీ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి, కరెక్ట్ గా ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి. అండ్ మీరు లార్జెస్ట్ ఆర్గన్ ఇస్ ద స్కిన్ అంటారు, అలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఎవరంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్, మన జనరల్ ఫిజిషియన్. సో డాక్టర్ దిలీప్ నందమూరి గారిని కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ కమ్ టు యశోద హాస్పిటల్స్. ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలంటే నాలెడ్జ్ కూడా సుమన్ టీవీకి ట్యూన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ.